సార్ ఈ రోజున మద్యం కుంభకోణానికి సంబంధించి ఒక్కో పేరు బయటకు వస్తుంది. మిథున్ రెడ్డి గారు అయితే అసలు సకల సౌకర్యాలు నాకు జైల్లోనే ఉండాలని ఆయన పెడుతున్న ఆయన కోరుకుంటున్న గొంతమ్మ కోరికలు కానీ, లేదా అసలు అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు, కేవలం కావాలని అక్రమంగా చేస్తున్నారు, నేను వచ్చిన తర్వాత సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా తీసుకొస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరిస్తున్నారు. ఎలా చూడాలి సార్ ఈ విధానం? ఆయన ఈ మద్య నిషేధం చేస్తారని మద్య నిషేధం చేయకపోగా నాసి రకమైన మందు నమ్మి నాసి రకంగా మనుషులు చాలామందిని వేల మందిని మరణమోదంగా మోగించాడు. అతను చేసిన ఒక్కొక్క పని చాలా దౌర్భాగ్యమైన పని. అసలు పరిపాలన 5 సంవత్సరాలు రోడ్లు కానీ మద్యం కానీ ఎవరికి వచ్చింది వాళ్ళకు కుంభకోణాలు. ఒకళ్ళు మురుగ్గాల వాళ్ళు తోమకుండానే చేసినట్టుగా లంచం పెట్టుకోవటము. ఒకళ్ళైనా ఎక్కడ ముసలాళ్ళు ఉన్నారో వాళ్ళ స్థలాలు కబ్జా చేసి ఆపు చేసి చేసుకోవటం ఒక మంత్రి. ఒక మంత్రి అయినా కంకర అమ్ముకోవటము, ఒక మంత్రి అయినా ఇసుక అమ్ముకోవటము, ఒక మంత్రి అయినా నీళ్లు బోళ్ళు ఎక్కడ ఉన్నాయా ఆ నీళ్ళని తీసుకొచ్చి ప్రజలకు పోసి పనికిరాని నీళ్ళని అది అమ్ముకోవటము. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క కుంభకోణానికి దౌర్భాగ్యమైన పరిస్థితి చేసి ఆంధ్రప్రదేశ్కి రోడ్లు లేకుండాను ఎంతో మందిని ఆ రోడ్ల పైన యాక్సిడెంట్లు చేసి చాలా మంది జనాన్ని మరణోదంగా మోగించి చాలా మందిని నిస్సహాయ స్థితిలో ముసలి వాళ్ళు, చాలా మంది నిరుపేదలు, పని లేకుండా ఇసుక అసలు దొరకకుండా ఈ చాలా మంది కార్మికులకి మామూలుగా నిర్మాణ కార్మికులు అంటే మీకు తెలిసే ఉంటుంది. ఇనుము రాడ్ బెండింగ్ చేసేవాళ్ళు, సిమెంట్ కలిపేవాళ్ళు, నల్ల మొక్క అమ్ముకొని లోడింగ్ చేసుకొచ్చేవాళ్ళు, ఇసుక దోలుకు వచ్చేవాళ్ళు. దాని మూలాన ఒక ఇల్లు కట్టాలంటే దాదాపు 300-400 రకాల మనుషులు కావాల్సి వస్తారు. అదంతా లోపగైస్టు చేసి దాన్ని నాశనం చేశాడు. ఇతని పరిపాలన 5 సంవత్సరాలు 5 రకాలుగా నాశనం చేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు. 6 పథకాలు 7 పథకాలు కళ్ళు మూసుకున్నావా అంటున్నా. పిల్లలకు బళ్ళకు పోవటానికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానన్నాడు. ఎక్కిన మరుసటి రోజే 4,000 పెన్షన్ ఇచ్చాడు. నీవైనా కళ్ళు మూసుకున్నావా? రైతు భరోసా వేయబోతున్నాడు రేపో మాపో. ఇవాళ నిన్న వానలకి నువ్వు 5 సంవత్సరాలు చేసిన దౌర్భాగ్య స్థితికి మురుగ్గాలు తోవనందువలన కొన్ని వేల ఎకరాలు మునిగిపోయి పంట నాశనం అయ్యి ఒక్కొక్కళ్ళు 10,000, 15,000, 25,000, 20,000 కాడికి వాళ్ళు పంటపై ఇవ్వమంట భార్య బిడ్డలు ఏడుస్తున్నారు. దానికి కూడా అతను ముఖ్యమంత్రి గారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒకటి రైతులను ఆదుకోవాలని, వాళ్ళ ద్వారా ఏదైనా ఒక సహాయం చేయాలని, ఎకరానికి కనీసం 3,000-4,000 ఇవ్వాలని ఆలోచనతో ఆయన మంత్రులతో కానీ వాళ్ళతో కానీ చర్చించున్నాడు. ఇంకా అతను చేయగలిగిన పనులన్నీ చేయిస్తున్నాడు. చాలా వేల పరిశ్రమలని ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి చాలా మందికి నిరుద్యోగ సమస్యని తీరుస్తున్నాడు. ఎందుకంటే లోకేష్ అదే పనిలో ఉన్నాడు. లోకేష్ అతను కొట్టి ఎదవా అన్న ఈ మంత్రులు పోయిన వైసీపీ మంత్రులు అందరూ వాళ్ళని ఎదవలుగా మిగిల్చిన లోకేష్ తన తెలివితేటలతో చాలా పరిశ్రమలు తీసుకొచ్చి ఇవాళ నిరుద్యోగ సమస్యని చాలా మట్టుకు తీరుతున్నాడు. రాబోయే రోజుల్లో ఇంకా అతను డెవలప్మెంట్ అయ్యి చాలా మందికి ఉపాధి కలుగజేస్తాడని నేను చాలా ఆశిస్తున్నాను. బాబాయ్, మీరు వయసులో పెద్దవారు, ఈ రోజున పెద్దవాళ్ళ అనుభవం కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఆలోచన విధానం కానీ ఈ రోజు యువకులకు రాదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు ఉద్ధరిస్తాడని చెప్పి ఒక్క ఛాన్స్ అంటే జనాలు ఓట్లేసి గెలిపించారు. గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసం చూసాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా పరిశ్రమలు తేవాలి, పెట్టుబడులు తేవాలి, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని ఇన్ని ప్రయత్నాలు చేస్తుంటే ఏముంది, ఆయన వయసు అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళు బతుకుతాడు, 4 ఏళ్ళు బతుకుతాడు అని చెప్పి ఆయన్ని అంత చులకనగా మాట్లాడడాన్ని ఎలా చూడాలి బాబు? ఇప్పుడు నాకు చంద్రబాబు నాయుడు గారికి 1 ఇయర్ తేడా. నేను 73 సంవత్సరాలు, నాకు కూడా నేను ఆర్టీసీలో 58 సంవత్సరాలు సర్వీస్ చేశాను. ఆ రోజుల్లో బస్సులన్నీ బ్రహ్మాండంగా తిరిగినాయి, రోడ్ల పైన బ్రహ్మాండమైన పరిపాలన అందించాడు. ఒక్కసారి ఒక ఛాన్స్ ఇవ్వమన్నందుకు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు ఈ జగన్. ఇవాళ నా వయసును బట్టి ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ పరిపాలించిన వాళ్ళలో నాకు తెలిసి 14 మంది మినిస్టర్లు తెలుసు, ముఖ్యమంత్రులు. ఆ ముఖ్యమంత్రులు అందరిలో పెద్ద ఎవరంటే జగన్ అని. నేను ఈ రోజు 73 సంవత్సరాల వయసును బట్టి ఇంత ఇసుంటి నాశనమైన ముఖ్యమంత్రి ఎప్పుడు లేడని, ఇంత మటుకు పరిపాలించిన వాళ్ళే ఇంత కూడా ముఖ్యమంత్రి
ఆవిడని ఇక రాడు కూడా అని కూడా నేను ఆశిస్తున్నాను. ఇది నా వయసుని బట్టి నేను చెబుతున్నాను. మరి ఇంక 3 ఏళ్ళు కళ్ళు మూసుకొని నేను వస్తాను, సప్త సముద్రాల అవతల ఉన్న తెస్తాను, వాళ్ళు ఒక్కొక్కరిని ఏరతాను, మరి ఈ బెదిరింపులు ఏంది బాబాయ్, ఎట్లా చూడాలి? ఈడి బొంద ఈడు అని ఎందుకంటానంటే ఒక ముఖ్యమంత్రి గౌరవం లేక మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అని అయినా కానీ నేను ఈడు అని ఎందుకంటానంటే నా వయసుని బట్టి ఆడొక పిల్ల కాకి తెలియని ఎదవ. ఇంకా వచ్చేది ఏంది అతను ఎక్కడికి వస్తాడు? రేపో మాపో ఇప్పుడు 12 మంది 14 మందిని అరెస్ట్ చేశారు మద్యం కుంభకోణంలో. అసలు డబ్బు అంతా ప్యాలెస్కి వెళ్ళిందని నాకేమీ తెలియదు, నా బిల్డింగుల్లో డబ్బులు పెట్టుకొని డబ్బులు తీసుకెళ్లారని సాక్ష్యాలు చెబుతుంటే ఈడు ముఖ్యమంత్రి అవటం ఉంది. ఇంకా ప్రజలు ఈడిని నమ్మి మళ్ళా ముఖ్యమంత్రి చేశాడంటే ఇక జనాలు ఒక్కొక్కరు శ్మశానాలకు వెళ్ళిపోవటము, అన్ని కులాలు ఎవరికి ఆడుకో సర్దుకొని పక్క రాష్ట్రాలకు కూలికో బోలికో వెళ్ళాల్సిన పరిస్థితి. ఇటువంటి ముఖ్యమంత్రిని చూడలేదని అందరూ అంటుంటే ఇంకా ఈడు బొంద ఈడు ముఖ్యమంత్రి అవటమా? ఈడు ముఖ్యమంత్రి అయితే నాబోటి పెద్దవాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో ఈ ప్రజలు ఎంత అమాయకులా, ఎంత దరిద్రులా, ఎంత ఎదవలా, ఎంత దరిద్రులా, ఎంత ఎదవలా అని నేను అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని మీ అందరికి సమన్వయంగా తెలుస్తున్నాను. ఇక మీరందరూ కూడా ఎప్పుడు కూడా ప్రజలారా మంచి పరిపాలన చేసే వ్యక్తిని ఎన్నుకోండి, మంచిగా ఉద్యోగాలు ఇచ్చే వ్యక్తిని ఎత్తుకోండి, మంచి రోడ్లు వేసే ముఖ్యమంత్రిని ఎన్నుకోండి. ఎప్పుడైనా నువ్వు నేను అనేప్పుడు అతను తిరిగినప్పుడల్లా పరదాలు వేసుకొని ఒక్కడిని కలవలేదు. ఇవాళ అక్కడికక్కడికి పోయి ఒకటి చస్తే ఎప్పుడో వాడు బెట్టింగ్ పెట్టి వచ్చినాడికి పాతానికి వెళ్ళి మనుషులను చంపుతున్నాడు, అక్కడ గొడవలు చేస్తున్నాడు, మాడికాయలు రోడ్ల మీద పడి నాశనం చేస్తున్నాడు. ఈడి ముఖ్యమంత్రి ఈడి ఎదవా అనే పరిస్థితి రాకుండా వస్తుంది. రాబోయే ప్రజలను మీరు అందరూ తెలుసుకొని రాబోయే పరిపాలన మళ్ళా తిరిగి పరిపాలన ఉమ్మడి పరిపాలన తీసుకొచ్చి మీరందరూ సవినయంగా సుఖంగా ఉంటారని ఈ సమన్వయంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. సార్ దాదాపు సంవత్సరం అవుతుంది సార్. గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇప్పటికి వ్యత్యాసం ఏంటి అంటే ఏం చెప్తారు సార్? మీ అభిప్రాయం యాజ్ ఎ కామన్ మ్యాన్ గా మీరు గమనించింది? రోడ్లు బాగుపడ్డాయి, సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. ఓకే, రోడ్లు బాగుపడ్డాయి, పరిపాలన నాట్ బ్యాడ్. ఓకే, అధికారులని కొంచెం లైన్లో పెట్టాలి. ఎలా అంటారు? ఏ విధంగా? అంటే ముఖ్యమంత్రి గారు ఆర్డర్ చేసిన అధికారులలో చలనం లేదు. అందువలన అంటే మేము మాట్లాడుకున్నది ఇప్పుడు మీతో చెప్పగలుగుతున్నాం. జస్ట్ వన్ ఇయర్ బ్యాక్ 1 అవర్ బ్యాక్ మేమిద్దరం మాట్లాడుకున్నాం, మా ఫ్రెండ్. ఓకే, ఏ అంశం గురించి సార్? ఏ అంశంలో? లేకపోతే ఏ అధికారి? హోమ్ డిపార్ట్మెంట్ మెయిన్, తర్వాత రెవెన్యూ సెకండ్. ఈ 2 శాఖలు ముఖ్యమైనవి పరిపాలనలో. ఈ 2 శాఖల నుంచి స్పందన కరువు అవుతుంది. కానీ హోంశాఖ అనేప్పటికీ సార్ మీరు అన్నట్టుగా లాండ్ ఆర్డర్ గతంలో ఇంత స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి కూడా ఉండేది కాదు. ఇప్పుడు ఎలా ఉంది సార్? ఇప్పుడు సంథింగ్ ఈజ్ బెటర్. స్వేచ్ఛగా మాట్లాడుకోగలుగుతున్నాం అంటారా? బ్రహ్మాండంగా. ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయగలుగుతున్నాం అంటారా? క్వశ్చన్ చేయగలుగుతున్నాం. అందుకనే కదా నేను ముఖ్యమంత్రినే అన్నాను క్వశ్చన్ చేసి. అవును, ముఖ్యమంత్రి గారే కొంచెం కొరడా జులిపించాలా. పని చేయని ఇప్పుడు 2 ఎడ్లు బండి లాగుతుంటాయి. ఆ ఎడ్లు బండి లాగేటప్పుడు ఆ చర్నాకోడ పట్టుకొని ఆ బండిలో కూర్చున్న అతను ఎలా చేస్తాడో అలా చెయ్యాలి. అయ్యా చెయ్యండి 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 అంటే రోజులు కాదు. గత ప్రభుత్వంలో తినడం మరిగారు బాగా, తినడం లేదు. అందుకని అధికారులు అటువైపు మొగ్గు చూపుతున్నారు. అర్థమైందా సార్? అసలు మా హయాంలో అసలు ఈ అవినీతే లేదు, మేము ఎంతో చేసాం, బటన్లో నొక్కాం, అది ఇది అని అంటున్న జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజు మద్యం కుంభకోణం అని, ఇసుక కుంభకోణం అని, లేకపోతే మీరు అన్నట్టు స్టాంప్ డ్యూటీలు కానీ అసలు వాటన్నిటి మీద ఎందుకు సార్? మరి ఎవరు? అన్నీ జరిగినాయి సార్. ఇసుక కుంభకోణం ఆవేళ ఇవాళ 2,500 ఇంటికి వస్తుంది ట్రాక్టర్ ఇసుక. ఆవేళ 6,000 పెట్టారు. అర్థమైందా? అవును. ఎంత వ్యత్యాసం ఉంది? ఒక ట్రాక్టర్కి 4,000 వ్యత్యాసం ఉంది. అవును. ఓకే, అలాగే హోమ్ డిపార్ట్మెంట్లో కూడా ఎలాగంటే ఒక సామాన్య మానవుడు వెళ్తే పనులు జరగడంలా, అధికారులు వెళ్తేనే, ఎమ్మెల్యేలు అట్లా వెళ్తేనే పనులు జరుగుతున్నాయి హోమ్ డిపార్ట్మెంట్. అట్లా కాకుండా మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాడికి కూడా న్యాయం జరగాల. అప్పుడే మంచి పరిపాలన అంటారు. సో ఈ రోజున పథకాల రూపేణా కానివ్వండి, పథకాల రూపేణా వెల్ అండ్ గుడ్. అంటే ఏం గమనించారు సార్ పథకాల్లో? ఏం గమనించారు అంటే బియ్యం ఆ వ్యాన్ లేకపోయినా అక్కడ పోయి తెచ్చుకుంటున్నారు, సవ్యంగా ఇస్తున్నారు, నో ప్రాబ్లం. ఓకే. పెన్షన్ ఇంటికి వచ్చిస్తున్నారు, నో ప్రాబ్లం. ఓకే. తల్లికి ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం, నో ప్రాబ్లం.
అట్లా గ్యాస్ గ్యాస్ 3 సిలిండర్లు, అవును. అది నో ప్రాబ్లం. ఉమ్, అర్హత కలిగిన వాళ్ళందరికీ వస్తున్నాయి, ఉమ్, వాటిలో ఏం డోకా లేదు. అవును. రేపో మాపో ఉచిత బస్సు అంటున్నారు, అవును. అది బ్రహ్మాండం. సార్ ఇన్ని కళ్ళ ముందు కనపడుతున్నా కూడా అసలు ఏమి జరగట్లేదు. 3 ఏళ్ళు ఆగండి, నేను వస్తాను, 7 సముద్రాల అవతల ఉందా తెస్తా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అవి ఎట్లాగా అంటారండి, ఆ, కుంటి అతను కూర్చొని లెగవలేక అవును, నేను లెగిస్తే 100 మందిని కొడతానంటాడు. అవును. అలా ఉంటది ఆయన మాటలు, ఉమ్, అర్థమైందా? అవును. కాబట్టి ఉమ్, ఆయన మాటలను ఎవరు లెక్క పెట్టుకోవట్లే ఇవాళ. ఉమ్. మళ్ళీ ఇంకో ఆలోచన చేసే అవకాశం ఉందా సార్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు? నథింగ్ థియేటర్ని పోగొట్టుకోకుండా ఉంచుకోవడం కోసం ఉమ్, గంభీరంగా మాట్లాడుతున్నాడు, ఉమ్, అర్థమైందా? అంతే. అంతే తప్పితే ఉమ్. లేదు, అంతా బ్రహ్మాండంగా జరుగుతుంది, నో ప్రాబ్లం. చివరిగా యువ నాయకుడిగా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఆయన వచ్చిన తర్వాత చాలా బాగుంది, యూనిఫాములు, మధ్యాహ్నం భోజనం అని కానివ్వండి, కొద్దిగా మార్పు అనేది కనిపిస్తుందా సార్? కనిపిస్తుంది. ఆ, మా లోకేష్ వెరీ గుడ్ పర్సన్, ఉమ్, నో ప్రాబ్లం. ఉమ్, కాకపోతే ఇంకొంచెం పవర్ ఇవ్వాలి అతనికి, ఉమ్, దూకు అనాలా, అదేలేండి. పగ్గాలు పట్టుకోకుండా ఉమ్, పరిగెత్తగలని వదిలేసి ఆయనేమో ఈ పరిపాలన, పరిశ్రమలు రావాలి అన్నీ తిరుగుతూ ఉంటే టైం పాస్ అయిపోతుంది, అవును, అర్థమైందా? అవును. నువ్వు చేయగలిగిన అతన్ని వదలాలా. సో ఈరోజు సింగపూర్ మొత్తం వెళ్ళారు అన్నా కూడా ఉద్యోగ అవకాశాల కోసం, పెట్టుబడుల కోసం ఇలా ఇంత జరుగుతుంటే ఇంకోవైపు నుంచి లా అండ్ ఆర్డర్ని ఏదో ఒక విధంగా డిస్టర్బెన్స్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రయత్నాలు కానీ, లేకపోతే ఆయన ఓదార్పులు కానీ ఎట్లా చూడాలి సార్? అదే సార్ నేను చెప్తుంది అంతా ఇప్పుడు అదే, ఉమ్, ఇప్పుడు నేను చెప్పింది అంతా అదే. ఉమ్, అదే నేను అతను ఏం చేస్తాడంటే ఉమ్, అలా ఉంటుందండి అతను చేసే అన్ని ఉమ్. అభూత కల్పన, ఇక అంతకంటే మనం ఏం చెప్పలేము. రైట్. ప్రజలైతే క్లారిటీగా ఉన్నారంటారా సార్? ప్రజలైతే క్లారిటీగా ఉన్నారు, అన్నీ సవ్యంగా జరుగుతున్నాయి, నో ప్రాబ్లం. Right. కాకపోతే ఇంకా లోకేష్ గారికి కొంచెం పవర్ ఇచ్చి వదలాల. రైట్. వదిలితే అతను కుర్రోడు కాబట్టి అవును, ఇంకా కొంచెం బెటర్ గా చేయగలుగుతాడు. కొంత పరిణితి కనిపిస్తుందంటారా గతంతో పోలిస్తే ఇప్పుడు? బ్రహ్మాండంగా పరిమితి ఉంది అతను. ఉమ్, అతనిలో వన్సప్ అనే టైం పాదయాత్ర అప్పుడు, అవును, యువగళం పాదయాత్ర, యువగడం పాదయాత్ర అప్పటికి ఉమ్, ఇప్పటికి ఉమ్, అతనిలో చాలా మార్పు వచ్చింది, ఉమ్, చాలా నాలెడ్జ్ పెరిగింది. ఉమ్, అతను ఎలిజిబుల్ క్యాండిడేట్, ఉమ్, చీఫ్ మినిస్టర్కి ఎలిజిబుల్ క్యాండిడేట్, ఉమ్. సో భవిష్యత్ సారదా అనుకోవచ్చు అంటారు. నో ప్రాబ్లం. Please subscribe to Leo News for more videos.